చనిపోయిన తర్వాత ఆస్తులు వెంట తీసుకువెళ్లడానికి పాస్పోర్ట్ ఏమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చనిపోయాక కూడా ప్రజలు గుర్తుంచుకోవటమే నిజమైన జీవితమని చెప్పారు. పెద్దాపురం నియోజకవర్గంలో బంగారు కుటుంబాలను ఆదుకోవటానికి ముందుకు వచ్చిన మార్గదర్శులను చంద్రబాబు అభినందించారు. మా ఆయన గారు కూలి పని చేస్తారండి. కూలి పని చేస్తే ఇద్దరు అమ్మాయిలతో మాకు చాలా కష్టంగా ఉంటుందండి. సొంత ఇల్లు లేదండి. కష్టాదమంతా అద్దెలకి సరిపోతుంది, కరెంటు బిల్లులకి అవి కట్టుకోవడానికి సరిపోతుందండి. మా ఇండస్ట్రీ తరఫున ఆ అమ్మాయిని మేము దత్తత చేసుకుంటామండి. పిల్లలకు కావాల్సిన చదువు, ఆవిడకి కావాల్సిన ఉపాధి చూస్తామండి. కట్టమూరు గ్రామంలో 25 కుటుంబాలను కూడా దత్తత చేసుకుంటామండి. మీరేం చేస్తారు? మరి పెద్దాపురం లలితా రైస్ అండి. లలితా రైస్ పెద్దాపురం రైస్ ఇండస్ట్రీ అనుకున్న ప్రకారం ప్లాన్ చేసి అమ్మాయి తప్పకుండా చేస్తాం. నా పేరు ఏసమ్మండి. మాది సామర్లకోట. నాకు 2 పిల్లలండి, పాప బాబును. పాప మరి ఇంటర్ చదువుతుంది, ఇప్పుడు జాయిన్ అయిందండి. మా అమ్మాయికి అవుతాయండి గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది, 10th క్లాస్ అండి. 580 మార్కులు ఆ బిడ్డకు వచ్చినాయండి. శ్రీకాకుళంలో కూడా సీట్ వచ్చిందండి బిడ్డకి, త్రిపులేడీలో. ఆర్థిక పరిస్థితి వల్ల నేను పంపించలేకపోయానండి ఆ బిడ్డకి. నా భర్త మామిడి చెట్టు మించి పడిపోయారండి. వెన్నుపూస విరిగింది. మరి 2 సార్లు ఆపరేషన్ చేశారండి. నడవలేకపోతున్నారు. అసలు ఇంకే పని కూడా చేయలేరండి. మరి మా ఇంట్లో గడ్డం చాలా కష్టంగానే ఉన్నదండి. పటాపి అగ్రో ఫుడ్స్ తరఫున వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇంకో 25 ఫ్యామిలీస్కి కూడా టోటల్ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళ హౌసెస్ కావాల్సిన సోలార్ ప్యానలింగ్ కానీ, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసి అమ్మాయిని బాగా చదువుకుంటే ఐఐటీలోనూ ఎక్కడో చదివించే బాధ్యత కంపెనీ తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని ఆస్తులు సంపాదించారు, ఎంత ఆస్తి మీ పిల్లలకి ఇచ్చారనేది కాదు, అది కూడా ఇవ్వాలి. దాంట్లో తప్పు లేదు, ఇవ్వాలి కూడా. అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, చనిపోయిన తర్వాత మీ ఆస్తులు తీసుకుపోవడానికి పాస్పోర్ట్ లేదు, ఇక్కడే వదిలిపెట్టిపోతారు. మీరు చనిపోయిన తర్వాత ప్రజల్ని మీరు మెచ్చుకొని ఒక మంచి వ్యక్తి చనిపోయాడని గుర్తిస్తే అదే నిజమైన జీవితం, అదే నిజమైన వారసత్వం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.